జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు నచ్చవు. ఎస్, ఆయన ఉన్నదున్నట్టు చెప్పుకొని పోతారు. చేసిందే చెప్తాను, చెప్పిందే చేస్తాను అనుకుంటూ వెళ్తారు. అయితే చంద్రబాబు నాయుడుకు ఉన్న వాళ్ళ పచ్చ మీడియా ఆయనకు బలం. ఎంతటి బలం అంటే, రాష్ట్రం ఒక రాజధాని నిర్మాణం అవుతోంది, భూముల ధరలు పెరిగిపోయాయి, రెక్కలు వచ్చేసాయి అని చెప్పేసి గ్రాఫిక్స్ తోటి, మాటలతోటి భ్రమల్లో రాష్ట్రాన్ని ఉంచేసి చివరకు ఆయన అందరినీ ముంచేసి దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఆయన దిగిపోయే రోజు సంపద సృష్టిస్తాడు కదా చంద్రబాబు. కానీ 2019లో దిగిపోయే నాటికి రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసా? ఓడీ మీద, అంటే ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకొని బతుకుతూ ఉంది. చివరికి ఆయన మిగిల్చిపోయిన డబ్బులు ఎంతో తెలుసా? ఖజానాలో 100 కోట్లు. ఇక ఈ పచ్చ మీడియా అయితే చెప్పింది జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అని చెప్పేసి అవహేళన చేసింది. కానీ అభివృద్ధి జరగలేదా? నాడు నేడు స్కూల్స్, ఆధునిక హాస్పిటల్స్, ఆధునిక అన్ని హంగులు ఆర్భాటాలతోటి గ్రామ సచివాలయాలు, పోర్టులు, రికార్డు స్థాయి సంక్షేమం, వీటన్నిటినీ ఏ రోజైనా ఈ పచ్చ మీడియా ఏ రోజైనా చర్చ చేసిందా? ఏ రోజైనా అభివృద్ధి గురించి మాట్లాడిందా? సంక్షేమ పథకాల నుంచి ప్రస్తుతించిందా? నిరంతరం బురద జల్లుకుంటూ కూర్చుంది. ఇప్పుడేమైంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏం చెబుతారు? అయినా రాష్ట్రంలో డబ్బులేమీ అంత అడ్డగోలుగా ఉన్నాయని జగన్ ఏనాడు చెప్పలేదు. అయినా ఉన్నాయి అనటానికి చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల అనుభవం ఉన్న మనిషి. సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. చూద్దాం, ఎదురు చూద్దాం. ఎంత సంక్షేమం అంటే జగన్ను మించిన సంక్షేమం, జగన్ను మించిన అభివృద్ధి ఎంత సాగుద్ది, దీంట్లో హైప్ ఎంత, రాజధాని నిర్మాణం ఎంత, భూములకు పెరగబోయే రేట్లు ఎంత, రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఎంత, అలాగే రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు ఏంటి, అన్నీ చూద్దాం. ప్రజలకు ఆఖరిగా వాళ్ళు ఇంకా అంటే 1కి 2, 2కి 4 అని చెప్పేసి ఇస్తానన్న సంక్షేమ కార్యక్రమం ఏ స్థాయిలో సాగుద్దో చూద్దాం.